ఏది హైయెస్ట్ ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఏ ప్లీజ్ చాలా మంది అడిగేశారు నన్ను గలీజ్ అనుకుంటారు, వద్దు. 3 days. అది కోవిడ్ టైంలో అనుకుంటా, అంటే ఇంటి నుంచి వెళ్ళే అవసరం లేదు. అండ్ నాకు మెయిన్ ఏంటంటే, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, ఎక్కడ వెళ్ళి నేను రోడ్ల మీద ఆ, ఆ, మట్టి మీద ఎక్కడ నేను రోల్ అవుతున్నా, అంత గలీజ్ ఎందుకు అవుతా? నేను ఫ్రెష్గానే ఉన్నా నాకైతే. సో ఐ థింక్ కోవిడ్ టైంలో ఆ లేజినెస్లో ఎక్కడ వెళ్ళట్లేదు కదా, సో అలా ఐ థింక్ 3 days బిల్డప్ అయింది అంతే మ్యాక్సిమం. సో ఇంట్లో కుకింగ్ కానీ చేస్తా. ఓ కరెక్ట్, సారీ అత్తయ్య, చేస్తా నేను కుకింగ్ చేస్తా. అదేంటంటే చాలా ఇయర్స్ నుంచి మా అత్తయ్యకి, లైక్ పాస్ట్ 2 years నుంచి అయితే, పెళ్ళయ్యాక అత్తయ్యకి చాలా ఇయర్స్ నుంచి అలవాటు కదా, ఆవిడ డాక్టర్, ఆవిడ అర్లీగా బయలుదేరాలి. సో ఆవిడ అర్లీగా లేచి మొత్తం చేసేసి వెళ్ళిపోతారు. సో నేను లేచే లోపల అన్నీ రెడీ ఉంటాయి. నేను స్టార్టింగ్లో పెళ్ళి స్టార్టింగ్లో మంచి కోడలు లాగా వెళ్ళి, అత్తయ్య ఏమైనా కావాలా అంటే పాపం ఆవిడ కూడా, వద్దమ్మా నువ్వు రిలాక్స్ అవ్వు, ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేవారు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అనుకుంటా, ఎందుకంటే అది నేను ఒక 1 week 10 days 2 weeks ఇలా వెళ్ళాను. ప్రతిసారి ఏమైనా కావాలా, వద్దు ఏం లేదు అయిపోయింది ఇలా చెప్తారు. ఓకే, ఆవిడకి అలవాటు కదా చేసి, అవసరం లేదేమో, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు తిట్టుకుంటున్నారేమో, ఆమెకి ఏదైనా చెప్పాల్సింది, నేను అస్సలు హెల్ప్ చేయదు ఇవే అది అనుకుంటారేమో. బట్ అప్పుడప్పుడు నేను చెప్తా ఆవిడకి, మీరు చేయకండి, ఈరోజు నేను చేస్తా పర్లేదు అని. సో సమ్ టైమ్స్ ఈరోజు కూడా నేను వంట చేసి వచ్చాను. అంటే